మాఘమాసంలో విశేషం చాలా ఉంటుంది. ఏమిటది? పుణ్యము అదంతా పక్కనట్టే పెట్టు, నీకు మంచి జరిగే అవకాశం ఉంటుంది. ఏమిటది? యా ఓషధయ సోమరాజ్ఞీ బహ్వీ శతవిక్షణ బృహస్పతి ప్రసూత తాన ముంచంతు అంహస. ఈ సమయం లోపల స్నానాలు ఎవరు చేస్తారో, అసలు ఎక్కడున్నా కానీ ఎవరు చేస్తారో వాళ్ళకి జలదేవతలో ఉండే ఓషధులు ఉంటాయి. ప్రత్యేకించి మాఘమాసంలో ఎంచేత శిశిర ఋతువు గడిచిపోయిన తర్వాత వసంత ఋతువు రాబోతోంది. ఆకులు రాల్చేశాయి, ఆకులు రాబోతున్నాయి. ఈ సమయంలో రాల్చిన ఆకులలోంచి వస్తున్న వాటిలోంచి ఉండే ఓషధులు నీటిలో కలుస్తాయి. అందుకని మాఘస్నానం చాలా గొప్పది. యా ఓషధయ సోమరాజ్ఞీ బహ్వీ శతవిచక్షణ, వందలాది రోగములని పోగొట్టేలాంటివి ఉంటాయి. అవి బృహస్పతి ప్రసూత. బృహస్పతి అంటే ఇంద్రుడి గురువు గారైన బృహస్పతి, ఆ మహానుభావుడి కారణం చేత వచ్చాయి. అవి నీ పాపాన్ని తొలగిస్తాయి. అంటే ఇక్కడ దీపుడికి ఏమైంది? సంతానం కలగలేని పాపం ఉందే, ఆ పాపం తొలగిస్తుంది కొంతవరకు. అందుకని